ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం వాంగ్చుక్ దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఆల్రెడీ అక్కడికి ప్రొటెస్టర్స్ చాలా మంది చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. సిజేపీ నేతలు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి? జంతర్ మంతర్లో వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు అలాగే వైద్యుల నిపుణుల మేరకు ఆయనను ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో ఉంచారు, చికిత్స అందజేస్తున్నారు. సో మొత్తానికి 21 రోజులుగా వాంగ్చుక్ తన నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ నెల 20వ తేదీన ఎల్లుండి సోమవారం రోజున జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు చలో పార్లమెంటు ముట్టడికి వాంగ్చుక్ పిలుపునిచ్చారు. సో ఆ నేపథ్యంలో భారీ ఎత్తున జనం వచ్చేటువంటి అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. ఆ నేపథ్యంలో ఈ తెల్లవారుజామున 7 గంటల సమయంలో వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి బయటకు తరలించారు. అయినప్పటికీ వాంగ్చుక్ ఫోటో పెట్టుకొని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మనం చూడొచ్చు. జంతర్ మంతర్ వేదిక పైన కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే అక్కడ ఉద్దేశించి అందరినీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన మాట్లాడుతున్నారు. తాను నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాను అని చెప్పి ప్రకటించారు. ఆయనకు సంఘీభావంగా ఇటు యోగేంద్ర యాదవ్ కూడా వేదిక పైన మనం చూడవచ్చు. సో మొత్తానికి చాలామంది ప్రొటెస్టర్స్ అందరూ కూడా సంఘీభావం తెలిపేందుకు జంతర్ మంతర్కు వస్తున్నారు. నిజానికి భారీ ఎత్తున సోమవారం రోజున జంతర్ మంతర్ నుంచి నేరుగా పార్లమెంట్ వరకు వెళ్ళాలని వాంగ్చుక్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి చలనం వచ్చేంత వరకు, ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన వచ్చేంత వరకు తన దీక్ష కొనసాగిస్తారని ఆయన ప్రకటించారు. ఖచ్చితంగా పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఏకైక డిమాండ్తో ఆయన దాదాపు 3 వారాల పాటు ఆహారం ముట్టుకోకుండా నిరాహార దీక్ష కొనసాగించారు. దాని ఫలితంగా దాదాపు 10 కిలోల బరువు తగ్గారు. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈరోజు ఉదయం ఆయన ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. సో వాంగ్చుక్ తన దీక్షను భగ్నం చేసినప్పటికీ దీక్షను తాము కంటిన్యూ చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్తున్నారు. ఆయనకు మద్దతుగా చాలామంది విద్యార్థులు, నిరసనకారులు, వివిధ ప్రజా సంఘాల నేతలందరూ కూడా జంతర్ మంతర్కు వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ తీయబోతున్నారు. సో అప్పటి వరకు పోలీసులు దీన్ని అనుమతిస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు భారీ సంఖ్యలో ఉన్నారు. సో పోలీసులు ఖచ్చితంగా నిరసనకారులందరినీ కూడా జంతర్ మంతర్ వెకేట్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో పోలీసులు ఏ క్షణమైనా కానీ యాక్షన్ తీసుకొని జంతర్ మంతర్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి నిరసనకారులందరినీ కూడా తొలగించేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ సంబంధించినటువంటి చాలామంది పోలీసులు వెనక కనబడుతున్నారు. సో వీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి నిరసనకారులందరినీ కూడా తరలించేటువంటి అవకాశం కనబడుతుంది. సో డెఫినెట్గా ఈ నిరసనకారులు మాత్రం ఒకటి చెప్తున్నారు, ప్రభుత్వం ఒక జవాబుదారీతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు వారు ప్రభుత్వం జవాబుదారీ తీసుకొచ్చేంత వరకు తమ నిరసన కొనసాగిస్తామని నిరసనకారులు చెప్తున్నారు. కార్తిక్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.